గుడ్ మార్నింగ్. ఉపాధి కల్పించే సంస్థకే అడ్డంకుల భారతీయ సిమెంట్ వ్యాపార కార్యకలాపాలను అడ్డుకోకూడదు తీర్పులో స్పష్టం చేసిన హైకోర్టు. వీళ్ళు లోయర్ కోర్టు అదేవిధంగా హైకోర్టు కూడా పోవడం జరిగింది. వాళ్ళ యొక్క వాహనాలను అడ్డుకుంటున్నారని, అదేవిధంగా అందులో పనిచేసే వాళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పిస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగుల ముసుగులో కొంతమంది అరాచక విచ్ఛిన్నకర శక్తులను అడ్డం పెట్టుకొని స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ కుతంత్రాలతో భారతీయ సిమెంట్ను దెబ్బతీ కొట్టాలని చూసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా మనం ఇది గమనిస్తే వాళ్ళు ప్రేమా ఫేసి ది పిటిషనర్ కంపెనీ ఈజ్ రన్నింగ్ ఇట్ business from the year of 2007 onwards by obtaining all prerequisite permissions from the statutory and regulatory authorities. Notably, the petitioner company is situated in drought-prone area, coupled with providing employment avenues to the unemployment persons and also taking into consideration the petitioner contribution to the central and state exchanges by way of direct and indirect taxes and approximately కోట్లల్లో మేము కట్టామని చెప్తున్నారు. భారతీయ సిమెంట్ కరువు పీడిత ప్రాంతంలో ఉపాధి కల్పిస్తుందని భారతీయ సిమెంట్ ప్రాథమిక 2007 నుంచి చట్టబద్ధ సంబంధిత అధికారుల నుండి అనవసరమైన అన్ని ముందస్తు పర్మిషన్ తీసుకున్నదని కూడా చెప్పడం జరిగింది. మనం ఇప్పుడు ఇంగ్లీష్లో చదివిన దానికి తెలుగులో కూడా చెప్దాం. భారతీయ సిమెంట్ కంపెనీ 2007 నుంచి చట్టబద్ధ అనుమతులు పొంది వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఈ కంపెనీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుమారు 7,300 కోట్లు చెల్లించినది అని హైకోర్టులో పేర్కొనడం జరిగింది. అన్ని అనుమతులతోటి భారతీయ సిమెంట్ నడుస్తుంది. ప్రజా సంక్షేమమే సర్వోన్నత చట్టం అంటూ చెప్తున్న రోజుకు 6 కోట్ల వరకు నష్టం వస్తుందని, చట్టపరమైన చర్యలు తీసుకోవడం పోలీసుల ప్రాథమిక బాధ్యతని, దేశ సమగ్ర అభివృద్ధికి పారిశ్రామిక శాంతి చాలా అవసరమని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా భారతీయ సిమెంట్కు అలాగే దాని వాటాదారులు, శాశ్వత తాత్కాలిక కాంట్రాక్ట్ ఉద్యోగులు, వారి కుటుంబాలు అందరికీ చాలా అవసరం. ఎటువంటి చట్టపరమైన కారణం లేకుండా భారతీయ సిమెంట్ వ్యాపార కార్యకలాపాలను అకస్మాత్తుగా బలవంతంగా అడ్డుకోవడం, ఆటంకాలు సృష్టించడం సరికాదు. ఇలాంటి చర్యలను ఆదిలోనే అరికట్టాలి. ఎందుకంటే ఇది యజమాని, ఉద్యోగులు, వారి కుటుంబాలు, రాష్ట్ర ఖజానాపై వినాశకరమైన దుష్ప్రభావాలకు దారితీస్తుంది. చట్ట ప్రకారం తమ అధికార పరిధిలో శాంతి భద్రతలకు కాపాడవలసిన చట్టబద్ధమైన బాధ్యత పోలీసులపై ఉంది. ఇందులో ఎలాంటి సందేహానికి ఆస్కారం లేదు అని జస్టిస్ మహేశ్వరరావు తెలిపారు. అన్ని అనుమతులతో భారీ సిమెంట్ నడుస్తుంది. ఇవన్నీ మనం గమనిస్తే ఒక సైడ్ కోణంనే భావిస్తున్నాం. రెండో కోణానికి భావిస్తే భూములు ఇచ్చినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, దాదాపుగా కొంతమందిని తీసేయడం, ఇవన్నీ కూడా పరిగణ తీసుకొని దీన్ని కూడా మాట్లాడింటే బాగుండేదనేది నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా భూములు ఇచ్చిన అతి తక్కువ ధరకు తీసుకొని రకరకాలైనటువంటి ఇబ్బందులను గురి చేస్తున్నటువంటి తమ కాంట్రాక్టు కార్మికులను, అదేవిధంగా ఈ యొక్క ఏదైతే సెక్యూరిటీ గార్డులు ఉన్నాయో ఉద్యోగాలు ఇవ్వమని కూడా మనం వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగ భూములు పోయిన వాళ్ళకి ఏమని చెప్పాం. అయినప్పటికీ ఇప్పటి వరకు అలాంటి పరిస్థితిని కల్పించలేదు. కాబట్టి ముఖ్యంగా ఒక కోణం నుంచి చెప్పినప్పుడు అనధికార ప్రతిపక్షం అని చెప్పి ఇబ్బందులు పెడుతున్నారని ప్రజాపాలన, కలెక్టరు, అదేవిధంగా పోలీసులు, ప్రతిపక్షణ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో అధ్యయనం చేస్తాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో జరిగినటువంటి ఉద్యోగాలు కొంతమంది తీసేయడం జరిగింది. దాని మీద సత్వరమే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వము న్యాయాలను ఖచ్చితంగా అన్వేషించి
న్యాయాన్ని బయటికి తీసి ఈ యొక్క కరువు పీడిత ప్రాంతము డాక్టర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ గారు కళ ఈ యొక్క సిమెంట్ కంపెనీని దీన్ని ఎవరు కాదనలేరు. అయినప్పటికీ రూల్ ఆఫ్ లాను బ్రేక్ చేయకుండా ఇక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఖచ్చితంగా రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయాల్సిందే. అదేవిధంగా ఈ యొక్క బాలాజీ అనేటువంటి డైరెక్టర్ కూడా ఈ యొక్క వీళ్ళ డైరెక్టర్ కాబట్టి ఆయన అక్కడ ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందరితో సమన్వయంతో మాట్లాడుకుంటూ సిఎస్ఆర్ ఫండ్ కానీ అదేవిధంగా ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యం కంపెనీకి దక్కింది కాబట్టి మీరు కూడా అదేవిధంగా చేస్తూ కాంట్రాక్ట్లు కానీ అదేవిధంగా ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు అక్కడ లోకల్ వాళ్ళకు ఇవ్వవలసిన అవసరం ఉంది. లోకల్ వాళ్ళని తీసుకోవాలంటేనే మీరు ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పిస్తున్నారు. అందుకోసం ఈ యొక్క కంపెనీ మనుగడ సాగాలంటే మీది ఒకటే కాదు, కొలాబరేషన్ కంపెనీ కాబట్టి ఫారెన్ వాళ్ళతోటి కాబట్టి దీన్ని అడ్డుకోవడానికి న్యాయబద్ధంగా మీరంతా చెప్తున్నారు, న్యాయబద్ధంగా కోర్టుకు వెళ్ళండి, అదేవిధంగా లేబర్ కోర్టులు ఉంటాయని అన్నీ చెప్తున్నారు. న్యాయబద్ధంగా నిరసన తెలిపే అవకాశం కూడా ప్రజలకు ఉంటుంది. అక్కడ భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలని కూడా చెప్తున్నాం. పోలీసుల ఉదాసీనతపై హైకోర్టులో భారతీయ సిమెంట్ పిటిషన్. వైఎస్ఆర్ కడప జిల్లా నలింగాయపల్లి వద్ద ఉన్న తమ ప్లాంట్ కార్యకలాపాలతో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న మూకలపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారతీయ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పీపీసీఎల్ అధికృత ప్రతినిధి డైరెక్టర్ జి బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వాద్యంపై సోమవారం జస్టిస్ మహేశ్వరరావు విచారణ జరిపి మంగళవారం తమ నిర్ణయాన్ని వెలువరించారు. ఓకే, చట్టపరమైన చర్యలు తీసుకోలేదని చెప్పి కోర్టులో పిటిషన్ వేయడం, అవి తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి చెప్పడం అది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయమే. అదేవిధంగా ఉదాసీనంగా చేసేటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకొని దీని యొక్క లాభ నష్టాలు, అక్కడ చేసేటువంటి అరాచకమైనటువంటి పనులు, అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళని కూడా మనం అర్థం చేసుకొని మానవత్వంతో ఉద్యోగాల్లో తీసినటువంటి వాళ్ళను మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవన్నీ చేసినప్పుడే ఎఫెక్టెడ్ గ్రామాల్లో అందరికి కూడా అభివృద్ధి చేసినట్లయితేనే ఈ యొక్క ఫ్యాక్టరీ మనుగడ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రకరకాలైనటువంటి ప్రభుత్వ పాలసీలు మారలేదు కానీ ఈ యొక్క ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని చెప్తున్నారు. ప్రభుత్వము చట్ట ప్రకారం పనిచేస్తుందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అనేది మర్చిపోవద్దని, రూల్ ఆఫ్ లా చట్టం అందరికీ సమానం అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్పుకుంటూ, అదేవిధంగా లాభాలు నష్టాల గురించి కాకుండా ప్రజా సంక్షేమమే మీ యొక్క ధ్యేయం కాబట్టి ఆ విధంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్తే, నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, ఒక సామాజిక కార్యకర్త. థ్యాంక్ యూ వెరీ మచ్.